నమస్కారం. సంఖ్యాశాస్త్ర పరంగా అదృష్ట సంఖ్యను బట్టి ఎలాంటి సింహద్వారం ఉన్నటువంటి గృహంలో నివసిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే గృహానికి అదృష్ట సంఖ్యను బట్టి ఎలాంటి రంగులు వేయించుకుంటే అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఏ వ్యక్తికైనా పుట్టిన తేదీ, నెల, సంవత్సరము మొత్తం కలిపినప్పుడు వచ్చేటటువంటి అంకెను ఆత్మ సంఖ్య అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆత్మ సంఖ్యను అదృష్ట సంఖ్య అనే పేరుతో కూడా పిలుస్తారు. ఒక వ్యక్తి జాతకంలో ఈ ఆత్మ సంఖ్యకు, అదృష్ట సంఖ్యకు విశేషమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. కాబట్టి పుట్టిన తేదీ, నెల, సంవత్సరము మొత్తము కలిపినప్పుడు వచ్చేటటువంటి అంకెను బట్టి, ఆ ఆత్మ సంఖ్యను బట్టి, ఆ అదృష్ట సంఖ్యను బట్టి ప్రత్యేకమైన సింహద్వారం ఉన్నటువంటి గృహంలో నివసిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదృష్ట సంఖ్య లేదా ఆత్మ సంఖ్య 1 కలిగిన వాళ్ళు ఎవరైనా సరే తూర్పు సింహద్వారం ఉన్నటువంటి గృహంలో నివసించినట్లయితే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 1 వారు గృహానికి లేత గులాబీ రంగులు ఎక్కువగా వేయించుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆత్మ సంఖ్య లేదా అదృష్ట సంఖ్య 2 వచ్చిన వారెవరైనా సరే ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి గృహంలో నివసించడం ద్వారా అనుకూల ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. గృహానికి తెలుపు రంగు ఎక్కువగా వినియోగించడం ద్వారా అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 3 వచ్చిన వాళ్ళు లేదా ఆత్మ సంఖ్య 3 వచ్చిన వాళ్ళు తూర్పు సింహద్వారం ఉన్నటువంటి గృహంలో కానీ, ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి గృహంలో కానీ నివసిస్తే చాలా మంచిది. అలాగే తూర్పు, ఉత్తరం కలిసినటువంటి ఈశాన్యం సింహద్వారం ఉన్నటువంటి గృహంలో ఉన్నా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. వీళ్ళు లేత పసుపు రంగు ఎక్కువగా గృహానికి వేయించుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా అదృష్ట సంఖ్య లేదా ఆత్మ సంఖ్య 4 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తూర్పు సింహద్వారం ఉన్నటువంటి గృహంలో కానీ, దక్షిణ సింహద్వారం ఉన్నటువంటి గృహంలో కానీ నివసిస్తే అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. గృహానికి తేనె రంగు ఎక్కువగా ఉన్నట్లయితే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అంటే రంగులు వేయించుకునేటప్పుడు గృహానికి తేనె రంగు ఎక్కువగా వేయించుకోవాలి. అలాగే అదృష్ట సంఖ్య లేదా ఆత్మ సంఖ్య 5 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి గృహంలో నివసిస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే లేత ఆకుపచ్చ రంగును గృహానికి రంగులు వేయించుకునేటప్పుడు ఎక్కువగా వినియోగిస్తే వీళ్ళకి తొందరగా అదృష్టము, ఐశ్వర్యము సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అదృష్ట సంఖ్య లేదా ఆత్మ సంఖ్య 6 వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తూర్పు సింహద్వారము లేదా దక్షిణ సింహద్వారం ఉన్నటువంటి గృహంలో నివసిస్తే చాలా మంచిది. గృహానికి తెలుపు రంగు అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే అదృష్ట సంఖ్య లేదా ఆత్మ సంఖ్య 7 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి గృహంలో కానీ లేదా ఉత్తర ఈశాన్యం సింహద్వారం ఉన్నటువంటి గృహంలో కానీ నివసిస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. వీళ్ళు మిశ్రమ రంగులు గృహానికి వేయించుకుంటే చాలా మంచిది. అంటే 2-3 రకాలైనటువంటి రంగులు గృహానికి వేయించుకుంటే అదృష్టం, ఐశ్వర్యం తొందరగా కలిసి వస్తాయి. అలాగే అదృష్ట సంఖ్య లేదా ఆత్మ సంఖ్య 8 వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పడమర సింహద్వారం ఉన్నటువంటి గృహంలో కానీ లేదా పడమర వాయువ్యం సింహద్వారం ఉన్నటువంటి గృహంలో కానీ నివసిస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. లేత నీలం రంగు గృహానికి వినియోగిస్తే అదృష్టం చక్కగా కలిసి వస్తుంది. ఇక చివరగా ఆత్మ సంఖ్య లేదా అదృష్ట సంఖ్య 9 వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దక్షిణ సింహద్వారం ఉన్నటువంటి గృహంలో నివసిస్తే చాలా మంచిది. అలాగే దక్షిణ ఆగ్నేయం సింహద్వారం ఉన్నటువంటి గృహంలో నివసించిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేత గులాబీ రంగును గృహానికి ఎక్కువగా వినియోగించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి సంఖ్యాశాస్త్ర పరంగా ఏ వ్యక్తికైనా సరే పుట్టిన తేదీ, నెల, సంవత్సరము మొత్తం కలిపినప్పుడు వచ్చేటటువంటి ప్రత్యేకమైన అంకె అంటే ఆత్మ సంఖ్య, అదృష్ట సంఖ్యను బట్టి ఇలా ప్రత్యేకమైన సింహద్వారం ఉన్నటువంటి గృహంలో నివసించటం, అలాగే గృహానికి ప్రత్యేకమైనటువంటి రంగులు వేయించుకోవటం ద్వారా జీవితంలో త్వరగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.